సో నమస్తే మేడం. నమస్తే. సో బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అయితే అని చెప్పేసి అయితే సామెత మనం వింటున్నాం. అయితే ఇంత త్వరగానే ఇది జరుగుతుందని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నిజంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన, అంటే ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక అధికారుల కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉందంటారా? అస్సలు లేదండి మామూలుగా అయితే ఇప్పుడు మొన్న మీకు గుర్తుంటే ఆ మధ్యన బొత్స సత్యనారాయణ గారు ప్రభుత్వ ఉద్యోగుల మీద ఒక కీలకమైన ఇది చేశాడు. మీ ప్రభుత్వ ఉద్యోగులు కాళ్ళు పట్టుకునే నేర్పు ఉండాలి వాళ్ళకి అని. దాని మీద వీళ్ళు పాపం వీళ్ళ జీతాలు అడుగుతున్నారు, వీళ్ళకి రావాల్సిన ఎమాల్యుమెంట్స్ అవన్నీ అడుగుతున్నారు కదా. పిఆర్సీ అడిగారు వాళ్ళు, ఫిట్మెంట్. అప్పుడు బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు కమెంట్ చేయకండి అన్నాడు ఆయన, మా నోరు మూసుకోండి అన్నట్టుగా. సో ఇవాళ అది వాళ్ళకి సీన్ రివర్స్ అయింది మొత్తం. ఇప్పుడు ఆ రోజు వాళ్ళు ఏదైతే అన్నారో అది ఇప్పుడు వాళ్ళకి కొట్టిందండి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు, ఉపాధ్యాయుల ఓట్లు చాలా కీలకంగా మారాయి మనకి. ఎవరికి? వైఎస్ఆర్సీపీకి. ఈరోజు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చూసుకుంటే మనకి 5 లక్షల ఓట్లు. ఇట్స్ నాట్ ఏ స్మాల్ అమౌంట్ అనమాట. 5 లక్షలు ఇంటూ 4 వేసుకుంటే 20 లక్షలు, 25 లక్షలు మొత్తం వాళ్ళకి. సో నిన్న ఏం జరిగిందంటే కుప్పంలో ఆల్రెడీ 5వ తారీఖు నుంచి మనకి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఇది జరుగుతోంది. అయితే ప్రభుత్వం సరైన ఇది చేయలేకపోబట్టి కొంచెం వాటిని ఎక్స్టెండ్ చేస్తూ వచ్చి వాళ్ళు నిన్నటి వరకు ఇవాళ వరకు అది ఉపయోగించుకునే సౌలభ్యం కల్పించారు వాళ్ళకి. ఇందులో భాగంగా నిన్న కుప్పంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక లేడీ అనమాట, ఆవిడ ఓటు వేయడానికి వెళ్తుంటే అక్కడ స్థానిక వైసీపీ నాయకుడు సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు. ఎందుకంటే మీకు అక్కడ ఆ రోజు బొత్స ఏమన్నాడు, ప్రభుత్వ ఉద్యోగులు కాళ్ళు పట్టుకోవాలి అన్నాడు. అందుకని అది ఇప్పుడు వాళ్ళకి తర్ఫీదు ఇచ్చుంటాడు ఆయన, వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ నాయకులకి. బికాజ్ ఎలాగ వర్కౌట్ అవ్వట్లేదు, ప్రభుత్వ ఉద్యోగులు తిరగబడుతున్నారు మనకి, కాబట్టి మనమే ఇది నేర్పిద్దామని నేర్పించుంటాడు పాపం ఆయన. ఎందుకంటే బొత్స చరిత్ర తీసుకుంటే మనం, బొత్స ఒకప్పుడు ఒక పెద్దపాలేరుగా ఉన్నవాడు, మనకు ఐడియా ఉంటే ఈరోజు ఇన్ని వేల కోట్లకి ఎట్లా అధిపతి అయ్యాడండి? అంటే ఆ రోజు కాళ్ళు పట్టుకుని కాళ్ళు లాగేసి ఉంటాడు, ఇప్పుడు కాళ్ళు పట్టుకోవాలి అని చెప్పి కాళ్ళు పట్టుకోవడం నేర్పించుంటాడు. సో ఇది చాలా కీలకం, మనం నేర్చుకోవాల్సింది. అంటే ప్రజలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఒక నాయకుడు ఎలా ఎదిగాడు, నాయకుడు ఎలా అయ్యాడు, ఈ రాజకీయ నాయకుడిని మనం నమ్మచ్చా నమ్మకూడదా అనేది వాళ్ళ గత చరిత్రలు చూస్తే అర్థమవుతుంది మనకి. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, మీరు ఆ ఫోటో కనుక చూసుంటేనండి, ఒక 4-5 వైసీపీ కార్యకర్తలు చుట్టుముట్టున్నారు. ఈ నాయకుడు సాష్టాంగ దండ ప్రమాణం చేస్తే వాళ్ళందరూ దండం పెట్టున్నారు అక్కడ. అంటే మాకు ఓటు వేయండి, బ్యాలెట్ ఓటు మాకే వేయండి, ప్రతిపక్షానికి వేయకండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. సిగ్గుండద్దండి. ఓటు అనేది వాళ్ళ అభీష్టం మేరకు వేస్తారు వాళ్ళు. అంటే వ్యక్తి యొక్క తన స్వనిర్ణయంతో, అంటే అతని వైయక్తిక నిర్ణయంతో వేసేది అది. అంటే మీకు వెయ్యరని మీకు తెలిసిపోయి మీరు సిగ్గు లేకుండా వాళ్ళ కాళ్ళ మీద పడతారా? ఎంత దారుణం అండి ఇది, అసలు చూడటానికే అసహ్యంగా ఉంది. అంటే వీళ్ళ ఓటమి ఖాయం. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ సభకి వెళ్ళినా నిన్న మొన్న మొహం గంటు పెట్టుకుని ఏంటి అధికారులను మార్చేస్తున్నారు, డీజీపీని మార్చేశారు. ఒక చిన్నపిల్లాడు వెళ్ళి మొరబెట్టుకుంటాడు చూడండి, అట్లా మొరబెట్టుకుంటున్నాడు. ఏంటో నేను ఇవి చేస్తాను అవి చేస్తాను కాదు, వీళ్ళని అధికారులను మార్చేస్తున్నారు, ఎన్నికలు సజావుగా జరగవు, కూటమి నేతలు నా మీద కుట్రలు చేస్తున్నారు, ఇవే మాట్లాడతాడు. అంటే నువ్వు ఎంత చేతకాని ముఖ్యమంత్రివో నువ్వు చెప్పుకుంటున్నావు. అటువంటి నీ పాలనలో అలాంటి బొత్స లాంటి చేతకాని నాయకులు, ఇలాంటి చేతకాని చిన్న నాయకులు, పిల్ల నాయకులు ఉంటారనమాట. ఇది ఎంత దారుణంగా ఉందండి చూడటానికి, వినటానికి కూడా. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఇది. అయితే నార్మల్గా చెప్పుకోవాలంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేసినటువంటి ఒక మేలు కావచ్చు, మంచి కావచ్చు, లేదంటే పథకాలు కావచ్చు, లేదా ఉద్యోగస్తులకు కానీ టీచర్స్ కానీ చేసినటువంటి ఒక అభివృద్ధి కానీ ఇవి చూపించుకొని వాళ్ళు ఓట్లు అడగాలి. మేము ఇది చేసాం కాబట్టి మాకు ఓటేయండి, ఈసారి ఇంకొద్ది ఎక్కువ వేస్తాము, ఇంకొద్ది ఎక్కువ చేస్తాము మీకు అన్నట్టు చెప్పుకోవాలి. కానీ అవి ఏమీ చేయలేదు కాబట్టే, వాళ్ళు చేసినటువంటి ఒక అభివృద్ధి కావచ్చు, మంచి పథకాలు ఏవి లేవు కాబట్టే వాళ్ళు కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఇప్పుడు ఏపీ ప్రజలు అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు మీకు ఇంకా ఇవాళ ఒక ఇంటర్వ్యూ వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఒక ఛానల్లో, అందులో వాళ్ళ బిట్టు వేశారు. ఆ బిట్టులో అతను అడుగుతాడనమాట, పథకాల వల్ల ప్రజలకు నష్టమేను, పేదవాళ్ళని చేస్తున్నారు మీరుట, దీని గురించి మీ అభిప్రాయం ఏంటంటే, పెట్టుబడిదారులు అలా మాట్లాడతారు అని చెప్తున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. అంటే నువ్వు అసలు పెట్టుబడిదారుడివి, నువ్వు నీ అఫిడవిట్ ఇచ్చాకే కదా నీ మీద నెగిటివ్ మొదలైంది, అది నీకు గుర్తులేదు. నీకు గురువిందగజి సామెతలాగా ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లా. అఫిడవిట్ ఇచ్చాక నీకేమో నెగిటివ్ అయింది. అది నువ్వు పెట్టుబడిదారుడు కాదా, నువ్వు పేదవాడివా? అయితే నీ ఆస్తి మొత్తం ప్రజలకు రాసి ఇచ్చేసి నువ్వు నడి రోడ్డు మీద నిల్చొని నువ్వు మాట్లాడు, అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు ఓటు వేయాలా వద్దా అని.
అలా ఉందండి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు నెగిటివ్ అయ్యారు ఆలోచిస్తే, వాళ్ళకి రావాల్సిన జీతాలు సక్రమంగా 1వ తారీఖుకి వేయలేదు. ఫస్ట్ ప్రతివాడు కూడా ఇప్పుడు వర్షం చినుకు కోసం ఎదురు చూసినట్టు 1వ తారీఖు కోసం ఎదురు చూస్తాడు. జీతాలు పడతాయి, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు. ప్రైవేట్ వాళ్ళు వేరనుకోండి, అలాంటి ప్రభుత్వ ఉద్యోగి జీతం ఇవ్వలేదు నువ్వు, వాళ్ళకి రావాల్సిన ఎమాల్యుమెంట్స్ ఇవ్వలేదు, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి చేసుకోలేకపోయారు, పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ జరిగాయి. ఈరోజు ఏ మొహం పెట్టుకుని నువ్వు అడుగుతావు? ముఖ్యంగా ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రతి వాడికి అర్థమైందండి గ్రాస్ రూట్ లెవెల్లో. ఇవాళ అసలు చూసుకుంటే అందులో కొత్త కొత్త పాయింట్స్ తెలుస్తున్నాయి. సాక్షులు ఉండక్కర్లేదు, రిజిస్ట్రేషన్ ఉండదు, అవసరం లేదు, వాళ్ళ అధికారి ఏం చెప్తే అది ఆ కాగితాలు వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు జనాలు ఏమంటున్నారంటే, ఈయన ప్రపంచ బ్యాంకుకి తాకట్టు పెట్టుకున్నా మాకు దిక్కులేదు, తెలియదు కదా. ఇప్పుడు కోర్టులు లేవు, ఇప్పుడు న్యాయ నిపుణులు అడిగినా వీళ్ళ దగ్గర కాగితాలు ఉండవు. అసలు అందులోకి వెళ్లే కొద్దీ అండి కొత్త కొత్త విషయాలు వస్తున్నాయండి. కాబట్టి ప్రజలు అవన్నీ ఆలోచించి, ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగుల ఓటు అనేది చాలా కీలకం అండి. అంటే ఒక నాయకుడు గెలుస్తాడా లేదా అనే దానికి సంకేతం ప్రభుత్వ ఉద్యోగి ఓటు. సో ఇవాళ ప్రభుత్వ ఉద్యోగి ఆల్రెడీ వాళ్ళ ఓటింగ్ ఒక 4% వేసుకున్నాం మనం. ఇప్పుడు ప్రతిపక్ష నేతలు అంటే అధికారంలోకి వచ్చేది కూటమి, అంటే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని వాళ్ళు ఖచ్చితంగా చెప్పకనే చెప్పారు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా బొత్స ఒకప్పుడు అన్న మాటలు ఏవైతే ఉన్నాయో అది తిరిగి మళ్ళీ బూమెరాంగ్ అయ్యి మళ్ళీ వైసీపీ నేతలే ఈ ఉద్యోగస్తులు కాలు పట్టుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. సో రేపొద్దున ఇంకా మే 13వ తారీఖున ఇంకా పరిస్థితి దారుణంగా అవబోతుంది. ఇంకో 4 రోజులు ఇంకా పెను మార్పులు జరగబోతాయని చెప్పేసి అయితే సంకేతాలు అయితే అందుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ.